నమస్తే. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు 5వ తేదీ తర్వాతనే జీతాలు జమ అయ్యాయి అకౌంట్లో. ఇలాంటి సందర్భంలో కీలకమైనటువంటి ప్రకటన కూడా ఇటీవల చేశారు. ఎవరు కూడా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడకూడదు, వారి యొక్క యోగక్షేమాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది, చేస్తుంది అని చెప్పి ఒక ప్రకటన చేశారు. కానీ ఎవరు నమ్మలా. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ కూడా ఇదే రకమైనటువంటి మాట హామీ ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో ఎవరికి కూడా నమ్మకాలు లేవు 1వ తారీఖున జీతాలు పడుతున్నాయి అని. ఇటువంటి సందర్భంలో 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు జమ అవ్వటం అనేది ఒక కీలక పరిణామంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు వారు ఫిక్స్ అయిపోయి ఉన్నారు 5వ తారీఖు తర్వాతే. కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులకైతే 15 దాటిన తర్వాత కూడా శాలరీస్ అకౌంట్లో జమ అయ్యాయి. ఇటువంటి సందర్భంలో చాలా ఆసక్తిగా చర్చ జరుగుతుంది తెలంగాణలో. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల వర్గాల్లో ఒక రకమైనటువంటి ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నో కీలకమైనటువంటి మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అలాగే ఉద్యోగులు కూడా మాకు ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నిరుద్యోగుల వెల్ఫేర్ కూడా మాకు ఇంపార్టెంట్. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ద్వారా కూడా త్వరలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇటీవల ప్రకటన చేశారు. అలాగే పోలీస్ శాఖలో ఉన్నటువంటి 15,000 ఉద్యోగాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కడా కూడా నిరుద్యోగ సమస్య అనేది ఉండకూడదు, ఈ దిశగానే అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. ఇట్లాంటి తరుణంలో తాజాగా ఆయన చెప్పిన కొద్ది రోజులకే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకి 1వ తేదీన జీతాలు జమ అవటం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవాలి.